Dear students, we are learning differentiation chapter, intermediate first year, mathematics 1b. So in that one we have completed exercise 9a section 1 problems and section 2 first bit total, that is based on ఫస్ట్ ప్రిన్సిపల్ని ఉపయోగించి మనం డెరివేటివ్స్ని కనుక్కోవడం అనేది ఫస్ట్ బిట్ ఉంటుంది. 4 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్, అది కూడా అయిపోయింది. నౌ దాని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 2, 3, 4, 5 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఈ వీడియోలో ఫినిష్ చేసుకుందాం, ఓకేనా? సో స్టూడెంట్స్ అదేంటి మన వీడియోస్ని చాలా బాగా చూస్తున్నారు, మంచి కామెంట్స్ పెడుతున్నారు. సో అవి ఆ కామెంట్స్ వల్ల నేను ఇంకా తొందరగా చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎంత వర్క్ ప్రెషర్ ఉన్నా కానీ మీకోసం మంచి క్వాలిటీ కంటెంట్, క్వాలిటీ వీడియోస్ని ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను, ఓకే? సో మంచిగా మీకు రాబోయే ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ రావాలి. సో దాన్ని రావాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి, వీడియోస్ చూడడమే కాకుండా మీకు మంచి కంటెంట్ ఇచ్చేలా నేను చేస్తున్నాను. సో మీరు మంచిగా కష్టపడి మంచి మార్క్స్ తెచ్చుకోండి. అండ్ దాంతోపాటుగా చాలామంది విద్యార్థులకి మంచి క్వాలిటీ కంటెంట్ లేకపోవడం వల్ల తక్కువ మార్కులు వస్తున్నాయి. అంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి. డ్యూ టు కోవిడ్ కావచ్చు, ఎక్కడో మారుమూల ప్రాంతాలలో ఉండి సరిగా టీచర్స్ లేకపోవడం కావచ్చు, రకరకాల కారణాలు. సో అలా అందరికీ రీచ్ అయ్యేలా మీరు చేయాలి, ఓకేనా? సో అందరికీ రీచ్ అయ్యేలా చేయండి. సో ప్రతి ఒక్కరు మంచి క్వాలిటీ కంటెంట్ నేర్చుకునేలా చూసుకోండి, ఓకేనా? సో నేను కూడా మీకోసం కష్టపడి ఇంకా మోర్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకే? రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం డెరివేటివ్స్, డిఫరెన్షియేషన్స్లో ఉన్నాం కదా. సో ఈ డెరివేటివ్స్ అనే చాప్టర్ మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. కొంచెం ఆ ప్రాసెస్ ఏంటో కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే దెన్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు, ఓకేనా? సో డైరెక్ట్గా వెళ్ళిపోదాం. సెకండ్ దానిలో ఫైండ్ ది డెరివేటివ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్. ఇలా y = అని ఉండదు అక్కడ ప్రాబ్లంలో. 1 - x√x/1 + x√x అని ఉంటుంది. దాన్ని మనం y అనుకోవాలి, ఓకే? సో y అనుకోవడం వల్ల ఏమవుతుంది? సో ఇది ఏ ఫామ్లో ఉంది? u/v ఫామ్లో ఉంది. y = 1 - x√x/1 + x√x, దట్ ఈజ్ ఆఫ్ ది ఫామ్ u/v, ఓకే? నౌ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. ఏ ఫార్ములా అప్లై చేయాలి మనం? u/v ఫార్ములా. u/v డాష్ ఈజ్ ఈక్వల్ టు vu డాష్ minus uv dash by v square. Okay, so what is the derivative of y? dy by dx. ఇది u, ఇది v. ఫస్ట్ ఈ ఫార్మేట్లో రాయాలి, తర్వాత డెరివేటివ్ సంగతి తర్వాత చూద్దాం. ఫస్ట్ కేర్ఫుల్గా ఆ ఫార్మేట్లో రాద్దాం, ఓకేనా? ఫస్ట్ ఇందులో ఇది u, ఇది v కదా. సో ఫస్ట్ ఏం రాయాలి? v అంటే ఏంటి? బ్రాకెట్స్ మెయింటైన్ చేయండి. 1 + x√x ఇంటూ u డాష్. u అంటే న్యూమరేటర్, డాష్ అంటే డెరివేటివ్ ఆఫ్ న్యూమరేటర్ 1 - x ఇంటూ √x. నెక్స్ట్ మైనస్ u అంటే 1 - x√x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v డాష్. v అంటే 1 + x√x డెరివేటివ్ బై v స్క్వేర్. v స్క్వేర్ అంటే ఏంటండి? 1 + x√x హోల్ స్క్వేర్, ఓకే? సో కేర్ఫుల్గా మనకు ఫార్ములా తెలియాలి, ఫార్ములా తెలిసింది, దానిలో కేర్ఫుల్గా రిప్లేస్ చేసినాం. ఇప్పుడు డెరివేటివ్స్ని అప్లై చేద్దాం, డెరివేటివ్స్ చేద్దాం. 1 + x√x అలానే ఉంచండి, దానికి డెరివేటివ్ చేయడం లేదు కదా. నౌ 1 డెరివేటివ్ 0 మైనస్ x√x ఉంది. x√x అంటే అర్థం ఏంటి? x√xని ఎలా చేయాలి? దానికి
ఓకే, మీకు ఒక మెథడ్ చెప్తున్నాను. సరే, ఇక్కడ చేద్దాం. యూవి ఫార్ములాలో చేయొచ్చు. ఒక మెథడ్ ఏంటి, యూ ఇంటూ వి, యూవి డెరివేటివ్ అలా చేయొచ్చు. రెండు ఫంక్షన్స్ అనుకొని ఎక్స్ ఒకటి రూట్ ఎక్స్ ఒకటి అనుకొని చేయొచ్చు. లేదా మనకి ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు, ఎక్స్ పవర్ 1 ఇంటూ ఎక్స్ పవర్ 1/2, ఎక్స్ పవర్ 1 ప్లస్ 1/2 దట్ ఈస్ ఎక్స్ పవర్ 3/2. ఓకేనా, ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ 1/2. బేసెస్ ఈక్వల్, మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి పవర్స్ని యాడ్ చేయాలి, దట్ ఈజ్ ఎక్స్ పవర్ 3/2. ఓకే, అలా చేయొచ్చు. లేదా ఇక్కడ డెరివేటివ్, ఓకే, అప్పుడు డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ రూట్ ఎక్స్ అంటే ఏమవుతుంది, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ 3/2 దట్ ఈజ్ ఎక్స్ పవర్ ఎన్ ఫామ్లో ఉంది కాబట్టి ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n-1 అంటే 3/2 ఇంటూ 3/2 - 1 అంటే 1/2 దట్ ఈస్ 3/2 రూట్ ఎక్స్ అవుతుంది. ఓకేనా, పక్కకి చేశాను. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ రూట్ ఎక్స్, ఎక్స్ రూట్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 1 ఇంటూ ఎక్స్ పవర్ 1/2, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ పవర్ 3/2. సో ఎక్స్ రూట్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 3/2, ఎక్స్ పవర్ 3/2 ఎక్స్ పవర్ ఎన్ ఫామ్లో ఉంది. ఎక్స్ పవర్ ఎన్ డెరివేటివ్ ఫార్ములా ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n-1, సో 3/2 ఇంటూ ఎక్స్ పవర్ 3/2 - 1, సో దట్ ఈస్ 3/2 ఇంటూ 3/2 - 1 అంటే ఎల్సిఎం చేస్తే 1/2 అవుతుంది. సో ఎక్స్ పవర్ 1/2 ఈజ్ నథింగ్ బట్ రూట్ ఎక్స్. సో వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ రూట్ ఎక్స్, దట్ ఈస్ 3/2 రూట్ ఎక్స్. ఇలా సైడ్కి చేసుకోండి, సబ్స్టిట్యూట్ చేయండి. 3/2 రూట్ ఎక్స్ మైనస్ 1 మైనస్ ఎక్స్ రూట్ ఎక్స్ ఇంటూ, ఇప్పుడు దీని డెరివేటివ్ 1 డెరివేటివ్ 0, అగైన్ ఎక్స్ రూట్ ఎక్స్ డెరివేటివ్, ఎక్స్ రూట్ ఎక్స్ డెరివేటివ్ ఎంత 3/2 రూట్ ఎక్స్ బై, దీన్ని ఎక్స్పాండ్ చేయొద్దు, అలానే ఉంచండి చివరి వరకు. నౌ ఇక్కడ 3/2 రూట్ ఎక్స్ ఉంది, ఇక్కడ 3/2 రూట్ ఎక్స్ ఉంది, దీనికి మైనస్ ఉంది, దీనికి కూడా మైనస్ ఉంది. ఈ 3/2 రూట్ ఎక్స్కి మైనస్ ఉందనుకోండి. సో మైనస్ 3/2 రూట్ ఎక్స్ని కామన్ తీస్తున్నాను. మైనస్ 3/2 రూట్ ఎక్స్ మైనస్ 3/2 రూట్ ఎక్స్ కామన్ తీస్తే కేర్ఫుల్గా చేయండి. 1 ప్లస్ ఎక్స్ రూట్ ఎక్స్ ఇక్కడ మిగులుతుంది, మైనస్ 3/2 రూట్ ఎక్స్ బయటకు వచ్చేసింది. ఇక్కడే మిగులుతుంది ప్లస్, ఈ మైనస్ బయటకు వెళ్ళిపోయింది కదా, ప్లస్ 1 మైనస్ ఎక్స్ రూట్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఎక్స్ రూట్ ఎక్స్ క్యాన్సిల్, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3/2 రూట్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ 1 ఏమవుతుంది 2 బై 1 ప్లస్ ఎక్స్ రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్. 2 ఆల్సో క్యాన్సిల్. ఫైనల్లీ dy by dx is equal to minus 3 root x by 1 plus x root x whole square. This is the derivative of the 1 minus x root x by 1 plus x root x. Next, second problem. Y is equal to x to the power of n to the power of x log nx. 3 ఉన్నాయి, 3 ఫంక్షన్స్ ఉన్నాయి. సో 3 ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనకి ఫార్ములా నేర్చుకున్నాం మనం. uv(w) is equal to uv(w) uv'(w) u'(v'). ఓకే, సో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫంక్షన్ డెరివేటివ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, సో మీకు ఇక్కడ ఒక పాయింట్ని మీకు చెప్పదలుచుకున్నాను. ఎక్స్ పవర్ ఎన్ డెరివేటివ్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n-1, ఏ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ. ఇక్కడ దీని రెండింటికి తేడా ఏంటంటే, ఇక్కడ బేస్ వేరియబుల్ పవర్ కాన్స్టెంట్, అప్పుడు ఇది ఆన్సర్. ఇక్కడ బేస్ కాన్స్టెంట్ పవర్ వేరియబుల్, అప్పుడు ఇది. మరి బేస్ పవర్ 2 కాన్స్టెంట్ ఉంటే 0, బేస్ పవర్ 2 వేరియబుల్స్ ఉంటే ఏంటి చూద్దాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ సిలో వస్తుంది, దాని సంగతి అక్కడ చూద్దాం. ప్రస్తుతానికైతే బేస్ ఒకటి వేరియబుల్, పవర్ ఒకటి కాన్స్టెంట్, బేస్ కాన్స్టెంట్ పవర్ వేరియబుల్ ఉన్నప్పుడు ఎలా చేయాలనేది
అవి ఫార్ములాస్. ఓకే, ఇది UVWకి. నౌ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ y? dy బై dx. నౌ ఫస్ట్ ఎవరిని చేద్దాం డెరివేటివ్? W అన్నాను కదా, సరే x⁴n ఇంటూ n⁴x ఇంటూ ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ log nx. దీని పని అయిపోయింది, దాని డెరివేటివ్ చేసేసిన. నెక్స్ట్ ఈసారి ఎవరిని చేద్దాం? సెకండ్ దాన్ని. సెకండ్ ఎవరు n⁴x ప్లస్ లాస్ట్ n⁴x log nxని అలానే ఉంచి ఫైనల్లీ x⁴n. ఓకే, నౌ dy by dx is equal to x⁴n n⁴x. ఓకే, సో కొంచెం ఎన్కి ఎక్స్కి వేరియేషన్ ఉండేలా రాయాలి. ఎగ్జామినేషన్స్ పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు వాటికి తేడానే లేకుండా రాస్తున్నారు, ఎన్ ఎక్స్ ఒకేలా రాస్తున్నారు, క్లియర్గా రాయండి. నెక్స్ట్ log x డెరివేటివ్ ఆఫ్ log x ఫార్ములా ఏంటి? 1/x. ఓకే, మరి దీనికి ఏంటి? 1/x లేదు, ఇక్కడ nx ఉంది కాబట్టి ఏముంటే అది రాయాలి, 1/nx ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్ చేయాలి. ఇక్కడ ఇన్నర్ టర్మ్ అంటే ఎవరు? nx. ఓకే, ప్లస్ x⁴n ఇంటూ log nx ప్లస్ n⁴x డెరివేటివ్ ఇలా ఏంటి? n⁴x ఇంటూ log n ప్లస్ n⁴x ఇంటూ log nx ఇంటూ x⁴n డెరివేటివ్ ఏంటండి? n ఇంటూ x⁴n మైనస్ 1 x⁴n డెరివేటివ్. నౌ dy by dx is equal to x⁴n by x ఉంది కాబట్టి x⁴n మైనస్ 1 రాయొచ్చు. n⁴x by n ఉంటుంది, n⁴x by n, ఇక్కడ x⁴n ఇక్కడ x⁴1. మనకి a⁴m by a⁴n అంటే ఫార్ములా ఏముంటుంది? a⁴m మైనస్ n ఆ టైప్లో. ఓకే, నెక్స్ట్ nx డెరివేటివ్ ఏంటండి? n ఇంటూ x డెరివేటివ్ 1, n ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x ఇస్ 1. సో n క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ దీని సంగతి ఏంటి? x⁴n, ఇక్కడ x⁴n మైనస్ 1 n⁴x ఉంది, ఇక్కడ కూడా x⁴n మైనస్ 1 ఉండాలంటే x⁴n మైనస్ 1 ఇంటూ n⁴x ఇంటూ x log n ఇంటూ log nx. నేను అన్నింటిలో ఈ టర్మ్ కామన్ తీయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇందులో ఉంది, ఇందులో వచ్చింది, ఇప్పుడు ఇందులో కూడా ఉండాలంటే ఎక్స్ని మల్టిప్లై డివైడ్ చేస్తున్నాను ఇలా. x క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఇదే టర్మ్ వస్తుంది, x⁴n బై x అంటే x⁴n మైనస్ 1 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్లస్ ఇక్కడ n ఇంటూ x⁴n మైనస్ 1 ఇంటూ n⁴x ఇంటూ log nx. Now finally dy by dx is equal to x⁴n minus 1 can common, n⁴x కామన్. రెండు కామన్ తీస్తే ఇక్కడ ఫస్ట్ 1 ఉంటుంది, ఈ రెండు కామన్ వెళ్ళిపోతే నెక్స్ట్ x ఇంటూ log n ఇంటూ log nx ప్లస్ x⁴, ఈ రెండు బయటకు వెళ్ళిపోయినా ఏం మిగులుతుంది? n ఇంటూ log ఆఫ్ nx. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? జస్ట్ 3-4 స్టెప్సే కానీ చాలా కేర్ఫుల్గా చేయాలి. ఓకే, UVW డాష్. నెక్స్ట్ ఈ ఫార్ములాస్ అప్లై చేయడం బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, y ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ x⁴2n ఇంటూ log x ప్లస్ b ఇంటూ x⁴n ఇంటూ e పవర్ మైనస్ x. ఓకే, సో ఇక్కడ రెండు ఉన్నాయి టర్మ్స్, uv, దీన్ని డెరివేటివ్ చేయాలి, దీన్ని డెరివేటివ్ చేయాలి, మళ్ళీ ఇందులో ప్రోడక్ట్ రూల్ అప్లై చేయాలి. ఓకే, సింపుల్. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, డెరివేటివ్ ఆఫ్ y dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఏ కాన్స్టెంట్ బయట రాస్తున్నాను, డెరివేటివ్ ఆఫ్ x⁴2n ఇంటూ log x ప్రోడక్ట్లో ఉంది, ప్లస్ b కాన్స్టెంట్
డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. మనకి యూవీ డాష్కి ఫార్ములా ఏంటంటే యూవీ డాష్ ప్లస్ వియూ డాష్ కదా. ఓకే, ఏ కాన్స్టెంట్ ఏ ఇంటూ ఎక్స్ పవర్ 2n ఇంటూ డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ log x into derivative of x power 2n plus b constant పక్కన రాసేస్తే నెక్స్ట్ x power n into derivative of e power minus x. ఒకసారి దీన్ని చేయాలి, ఒకసారి దీన్ని చేయాలి. e power minus x into derivative of x power n. Now a into x power 2n into log x derivative 1 by x. Derivative of log x is 1 by x plus log x అలానే ఉంచాలి ఇంటూ x power 2n. x power n డెరివేటివ్ ఏంటి? n ఇంటూ x power n minus 1. n అంటే ఏంటి? 2n ఉంది n ప్లేస్లో. x power 2n minus 1. ఓకే, ఇన్నర్ టర్మ్ అంటే ఇక్కడ 2n కాదు, 2n is a constant. x ఇన్నర్ టర్మ్, x డెరివేటివ్ 1 ఇంటూ 2n డెరివేటివ్ 2 అని వేసారు. ఓకే, నో, ఇన్నర్ టర్మ్ అంటే x ప్లేస్లో ఉన్నది ఇన్నర్ టర్మ్ అనమాట. ఓకే, నౌ ప్లస్ b ఇంటూ ఎక్స్ పవర్ n ఈ పవర్ x డెరివేటివ్ ఈ పవర్ x. సో ఈ పవర్ x ఫార్మేట్లో ఉంది కాబట్టి ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లేస్లో ఏముందో చూడాలి. ఎక్స్ ప్లేస్లో ఏముంది? మైనస్ ఎక్స్. మైనస్ ఎక్స్కి డెరివేటివ్ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ చేయాలని చెప్పాను కదా, దట్ ఈస్ మైనస్ 1 ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ డెరివేటివ్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఓకే, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఓకే, సో ప్రతి ఒక్కదాని డెరివేటివ్ చేసేసిన, డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేశాను. ఇది ఈ స్టెప్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. నౌ a ఇంటూ ఎక్స్ పవర్ 2n బై ఎక్స్ అంటే 2n మైనస్ 1, ఏ పవర్ m బై ఏ పవర్ n, ఏ పవర్ m మైనస్ n కదా, ప్లస్ 2n ఇంటూ ఎక్స్ పవర్ 2n మైనస్ 1 ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ b ఇంటూ, ఇది ఫస్ట్ రాస్తున్నాను, n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ పవర్ n ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. సో ఫైనల్లీ dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఏని లోపలికి మల్టిప్లై చేస్తే a ఇంటూ ఎక్స్ పవర్ 2n మైనస్ 1 ప్లస్ a ఇంటూ 2n 2an ఎక్స్ పవర్ 2n మైనస్ 1 ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ b ఇంటూ n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 bn ఎక్స్ పవర్ n మైనస్ 1 ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ b ఇంటూ మైనస్ b ఎక్స్ పవర్ n ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. ఆన్సర్లో ఇవి రెండు అటు ఇటు ఉంటాయి, నో ప్రాబ్లం. ఆర్డర్ ఇలా ఉన్నాయి ఏం కాదు. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. కేర్ఫుల్గా సాల్వ్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, y ఈజ్ ఈక్వల్ టు 1 by x మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్. చూడడానికి ఇది ఎలా ఉంది? ఇది u, ఇది v కదా. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, y డెరివేటివ్ dy by dx is equal to, what is the formula of uv dash? That is uv dash plus vu dash. ఫస్ట్ u అంటే ఏంటండి? 1 by x మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ అలానే ఉంచాలి ఇంటూ డెరివేటివ్ ఆఫ్ దీన్ని ఈ పవర్ ఎక్స్ని చేయాలి ప్లస్ ఇప్పుడు ఈ పవర్ ఎక్స్ని కామ్గా ఉంచి దేన్ని డెరివేటివ్ చేయాలి? 1 by x మైనస్ ఎక్స్ హోల్ పవర్ 3ని. ఓకే, నౌ దీంతో బాధ లేదు. 1 by x మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ అలానే ఉంచిన ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి? ఈ పవర్ ఎక్స్. దీని సంగతి చాలా జాగ్రత్త చూడాలి. ఫస్ట్ మనకి ఈ యాక్చువల్గా చైన్ రూల్తో చేస్తున్నాం మనం ఇప్పుడు. కాంపోజిట్ ఫంక్షన్ టైప్ చూడగానే అది ఎలా కనబడుతుంది? సమ్ ఎక్స్ పవర్ ఎన్ లాగా కనబడుతుంది. ఎక్స్ పవర్ ఎన్, ఫస్ట్ దాన్ని అప్లై చేయాలి.
డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఏంటి, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఎన్ అంటే ఏంటిది ఇక్కడ 3 ఇంటూ ఎక్స్ పవర్ అంటే ఏంటి 1/x మైనస్ ఎక్స్ హోల్ పవర్ 3 మైనస్ 1, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అయిపోయింది కదా. తర్వాత ఇన్నర్ టర్మ్ అంటే ఎక్స్ ప్లేస్లో ఏముందో దాన్ని డెరివేటివ్ చేయాలి. ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 1/x మైనస్ ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్. దీని పని అయిపోయింది. 3 ఇంటూ ఈ పవర్ ఎక్స్ 3 ఈ పవర్ ఎక్స్ 1/x మైనస్ ఎక్స్ హోల్ పవర్ 3 మైనస్ 1 2. Now derivative of u minus v, derivative of u minus derivative of v కదా. డెరివేటివ్ ఆఫ్ 1/x ఫార్ములా మనం నేర్చుకున్నాం. 1/x డెరివేటివ్ ఏంటి మైనస్ 1/x స్క్వేర్ మైనస్ ఎక్స్ డెరివేటివ్ 1, ఎక్స్ డెరివేటివ్ ఏంటి 1. సో దేర్ ఫోర్ ఫైనల్లీ dy by dx is equal to 1/x minus x whole cube into e power x. ఓకే, నెక్స్ట్ ఇందులోకి వెళ్ళి మైనస్ కామన్ తీస్తున్నాను. మైనస్ కామన్ తీసి ఇక్కడికి వచ్చేస్తుంది. మైనస్ 3 ఇంటూ ఈ పవర్ ఎక్స్ 1/x మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ 1/x స్క్వేర్ ప్లస్ 1. మైనస్ కామన్ తీస్తే ముందుకు వచ్చేసింది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్, దిస్ ఈజ్ ద డెరివేటివ్ ఆఫ్ గివెన్. ఇలా యూవి ఫార్ములా కానీ u/v కానీ ఎట్లా ఇచ్చినా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటూ చేయండి. చైన్ రూల్ని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ పీస్ వైజ్ డిఫైన్డ్ ఫంక్షన్స్ పైన ప్రాబ్లమ్స్ చూద్దాం. అవి డిఫరెన్షియబుల్ అవుతాయా కాదా, ఎట్లా చెక్ చేయాలనేది చూద్దాం. సో దానికోసం మనకి ఇక్కడ ఫస్ట్ థర్డ్ ప్రాబ్లం, షో దట్ ద ఫంక్షన్ f of x is equal to mod x plus mod x minus 1 where x belongs to R is differentiable everywhere except 0 and 1. 0, 1 దగ్గర కాకుండా మిగతా అన్ని చోట్ల డిఫరెన్షియబుల్ అని దాన్ని ప్రూవ్ చేయాలి. ఓకేనా. సో మనం ఒకటి గుర్తు చేసుకుందాం, మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. దిస్ ఈజ్ mod x ఫంక్షన్. mod x ఫంక్షన్ ఈ ముందు డిఫరెన్షియబుల్ అవుతుంది, తర్వాత డిఫరెన్షియబుల్ అవుతుంది ఎక్సెప్ట్ 0 దగ్గర. 0 దగ్గర కాకుండా మిగతా అన్ని చోట్ల డిఫరెన్షియబుల్. సో mod x నేను రాసుకోవచ్చు, f of x is equal to mod x నేను రాసుకోవచ్చు x minus 0. సో f of x is equal to mod x which is nothing but x minus 0. This is not differentiable at 0 but other ప్లేసెస్లో డిఫరెన్షియబుల్. ఒకవేళ దీన్ని ఎట్లా షిఫ్ట్ చేసింది అనుకోండి, షిఫ్టింగ్ అంటే ఇటువైపు ఇక్కడికి 0 నుంచి 1కి షిఫ్ట్ అయితే దీని పేరు ఏం పేరంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. సో ఎక్స్ మైనస్ 1 అంటే 1 యూనిట్ని ముందుకు జరపడం, ఎక్స్ ప్లస్ 1 అంటే 1 యూనిట్ని వెనక్కి జరపడం. దీన్ని షిఫ్టింగ్ ఆఫ్ గ్రాఫ్స్ అంటారు. సో ఇక్కడ -1 ఇది. సో ఇది mod x గ్రాఫ్ 0 దగ్గర కాదు, mod x మైనస్ 1 ఎక్కడ డిఫరెన్షియబుల్ కాదు 1 దగ్గర. చెప్పాను కదా కార్నర్స్ కస్ప్ల దగ్గర డిఫరెన్షియబుల్ కాదని. నెక్స్ట్ ఇది ఎక్కడ కాదు -1 దగ్గర కాదు. ఓకే, సో ఇలా అడిషన్ సమ్లో ఉన్నప్పుడు కూడా mod x ప్లస్ mod x మైనస్ 1 ఉంది కదా, సో దట్ ఈస్ డిఫరెన్షియబుల్ ఎవ్రీవేర్ ఎక్సెప్ట్ x అంటే ఏంటి x మైనస్ 0 x మైనస్ 1. ఒకవేళ ఎక్స్ట్రా ఇట్లా x మైనస్ 2 ఉందనుకోండి, ఇవి ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐఐటి జేఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. సో ఇలా ఉన్నప్పుడు which is not differentiable at x is equal to 0, x is equal to 1 and x is equal to 2. ఒకవేళ ఇక్కడ x ప్లస్ 2 ప్లస్ 1 ఉందనుకోండి, which is not differentiable at x is equal to 0 and x is equal to -1 and x is equal to -2. ఓకేనా, -1 పెడితే 0 అవుతుంది కదా, ఆ వాటి ప్లేస్లలో డిఫరెన్షియబుల్ కాదు. అది ఎలా అనేది మనం సాల్వ్ చేద్దాం. ఇది గ్రాఫికల్గా. Okay, so first what is the definition of mod x? Mod x is equal to x if x greater than or equal to 0 minus x
if x less than 0. That is the definition of absolute value function. లేదా ఇలా కూడా రాసుకోవచ్చు 0 if x is equal to 0. నెక్స్ట్ mod x minus 1ని కూడా ఇలాగే రాస్తున్నాను. mod x is equal to x కదా, mod x is minus 1 is equal to x minus 1 if x minus 1 greater than 0 or x greater than 1. 0 if x minus 1 is equal to 0 or x is equal to 1. Next, minus of x minus 1 or 1 minus x. Mod x is equal to minus x అయితే mod x minus 1 is equal to minus of x minus 1 which is 1 minus x. ఇది ఎప్పుడండి x less than 0. x less than 0 అంటే x minus 1 less than 0 or x less than 1. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మనం ఒక ఫంక్షన్ తయారు చేసుకుందాం. ఫస్ట్ f of x is equal to mod x plus mod x minus 1 తీసుకున్నట్లయితే, సో ఫస్ట్ కేసులో ఇక్కడ ఈ రెండింటికి కలిపి మనం తీసుకుంటున్నాం. కలిపి అంటే ఫస్ట్ కేసులో ఏం తీసుకుంటున్నాం అంటే x less than or equal to 0. ఓకేనా? x less than or equal to 0 తీసుకుంటున్నాను. అంటే 0 కంటే తక్కువగా ఉన్నప్పుడు, 0 కంటే తక్కువగా ఉన్నప్పుడు ఇది 1 కంటే తక్కువ అంటే 0 కంటే తక్కువ కూడా తీసుకోవచ్చు కదా. ఓకే సరే, x 0 కంటే తక్కువగా ఉన్నప్పుడు దీని సంగతి ఏంటి, f of x సంగతి ఏంటి, mod x ప్లస్ mod x minus 1 కదా. mod x less than 0 అయినప్పుడు mod x ఏమవుతుంది, మైనస్ x అవుతుంది. మరి x less than 0 less than 1 అంటే 0 కంటే తక్కువ అన్నట్టు కూడా కదా. సో x less than 1 దట్ ఈస్ నథింగ్ బట్ x less than 0 అన్నప్పుడు f of x ఏమవుతుంది, 1 minus x ప్లస్ 1 minus x. సో ఈ కేసులో ఫంక్షన్ ఏమవుతుంది, 1 minus 2x. ఇదే కేసులో x less than or equal to 0 కేసులో. నెక్స్ట్ సెకండ్ కేస్, ఇఫ్ 0 less than x less than 1. ఫస్ట్ థర్డ్ కేసు రాస్తున్నాను, x greater than or equal to 1. ఓకేనా? మనకి తేడా ఎక్కడుంది, 0 1ల దగ్గరనే. ఇక్కడ 0 దగ్గర డివైడ్ అయింది, ఇక్కడ 1 దగ్గర డివైడ్ అయింది. కాబట్టి ఆ ప్లేస్లలో మనం ఏం జరుగుతుందో చూసుకోవాలి. సో 0 కంటే ముందు చూస్తున్నాను మన ఫంక్షన్ బిహేవియర్, 1 తర్వాత అండ్ వీటి మధ్యన. సో 0 కంటే చిన్నగా ఉన్నప్పుడు ఇది అవుతుంది. 1 కంటే పెద్దగా ఉన్నప్పుడు, గ్రేటర్ దెన్ 0 అంటే అర్థమైంది, గ్రేటర్ దెన్ 1కి కూడా ఇదే అప్లికేబుల్ అవుతుంది. అంటే mod x ప్లస్ mod x minus 1 ప్లేస్లో x గ్రేటర్ దెన్ 0 కంటే పెద్దది అన్న 1 కంటే పెద్దది కావాలి మనకి. అప్పుడు దీని నుంచి మనం ఏది తీసుకోవచ్చు, 1 కంటే పెద్దది అంటే 0 కంటే పెద్దదన్నా ఏదైతే ఫంక్షన్ అప్లికేబుల్ అవుతుందో 1 కంటే పెద్దదన్నా కానీ అది అప్లికేబుల్ అవుతుంది. అంటే mod x is equal to x ఇక్కడ తీసుకోవచ్చు. ప్లస్ x గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు mod x minus 1 is equal to ఏంటి, x minus 1. ఈ కేసులో ఇది ఎలా బిహేవియర్ ఉంది, ఇది ఎలా బిహేవియర్ ఉందో రాశాను, mod రిమూవ్ చేశాను అనమాట. f of x is equal to x plus x ఏమవుతుంది, 2x minus 1. ఏ కేసులో ఇది, x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ 0 less than x less than 1 అంటే అర్థమైంది, ఇది x గ్రేటర్ దెన్ 0 తీసుకుంటే x less than 1. x గ్రేటర్ దెన్ 0, x గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు ఏం రాసుకోవచ్చు, x అండ్ x లెస్ దెన్ 1, x లెస్ దెన్ 1 అయినప్పుడు ఏం రాసుకోవచ్చు, 1 minus x. x క్యాన్సిల్. సో f of x is equal to 1 if 0 less than x less than 1. 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు ఫంక్షన్ ఇలా బిహేవ్ చేస్తుంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఫంక్షన్ తయారు చేసుకున్నాము. సో వాట్ ఈస్ అవర్ ఫంక్షన్, పీస్ వైజ్ డిఫైన్డ్ ఫంక్షన్ f of x is equal to ఏంటి, ఫస్ట్ x less than or equal to 0 అయినప్పుడు 1 minus 2x
నెక్స్ట్ 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 1 అయినప్పుడు ఏంటండి 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 వచ్చింది. నెక్స్ట్ 1 కంటే పెద్దగా ఉన్నప్పుడు ఫంక్షన్ ఎలా బిహేవ్ చేస్తుంది, 2x మైనస్ 1 లాగా బిహేవ్ చేస్తుంది. 0 కంటే చిన్నగా ఉన్నప్పుడు ఒకలా, 0కి 1కి మధ్యలో ఒకలా, 1 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఒకలా బిహేవ్ చేస్తుంది. అలా తయారు చేసుకోవాలి ఫస్ట్ ఈ రెండింటిని ఉపయోగించుకొని. ఓకేనా? సో సింపుల్గా రాయొచ్చు, బాగా ప్రాక్టీస్ చేస్తే డైరెక్ట్గా ఫంక్షన్ కూడా రాసేయచ్చు. ఓకేనా? సో నౌ if x లెస్ దెన్ 0 అయినప్పుడు ఓకేనా, f of x is equal to 1 minus 2x. f of x is equal to what? 1 minus 2x. Small disturbance. So f of x is equal to 1 minus 2x. మరి 1 minus 2x అనేది ఏంటో తెలుసా మీకు? లీనియర్ పాలినామియల్. ఎవ్రీ లీనియర్ పాలినామియల్ ఈజ్ కంటిన్యూస్. అంటే దాని డెరివేటివ్ చెప్పొచ్చు కదా, 1 డెరివేటివ్ 0 minus 2x డెరివేటివ్ -2. సో ఎవ్రీ లీనియర్ పాలినామియల్, ఎవ్రీ పాలినామియల్ ఈజ్ డిఫరెన్షియబుల్. ఎవ్రీ పాలినామియల్ ఫంక్షన్ ఈజ్ డిఫరెన్షియబుల్. అయితే లీనియర్ పాలినామియల్ కావచ్చు, క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్, ఏ పాలినామియల్ అయినా కానీ అది డిఫరెన్షియబుల్ అవుతుంది. సో x లెస్ దెన్ 0 అయిన కేసులో f of x is equal 1 minus 2x is a polynomial which is differentiable. In x less than 0. Next, if 0 less than x less than 1, f of x is equal to 1 is a constant function which is also a polynomial, that is also differentiable, which is differentiable in 0 less than x less than 1. Next, if x greater than 1, f of x is equal to x minus 1 is a polynomial, is differentiable in x greater than 1. ఓకే, సో మనకి x లెస్ దెన్ 0 అయినప్పుడు ప్రాబ్లం లేదు, 0కి 1కి మధ్యన కూడా డిఫరెన్షియబుల్ ప్రాబ్లం లేదు, 1 కంటే ఎక్కువైనప్పుడు కూడా ఫంక్షన్ డిఫరెన్షియబుల్ ప్రాబ్లం లేదు. మరి ఎక్కడైతే స్ప్లిట్ అయిందో, అంటే 0 దగ్గర స్ప్లిట్ అయింది, 1 దగ్గర స్ప్లిట్ అయింది, ఆ కేసెస్లో మనం చెక్ చేయాలి ఆ ఫంక్షన్ బిహేవియర్ ఎలా ఉంది. ఆ పాయింట్స్ దగ్గర ఎవ్రీవేర్ ప్రతి రియల్ లైన్ మొత్తం పైన డిఫరెన్షియబుల్ అవుతుందని మనం చూపించాము. బట్ ఎక్కడ చెక్ చేయాల్సిన అవసరం ఉంది మనం? 0 దగ్గర, 1 దగ్గర ఏమవుతుందో చూద్దాం. సో కేస్ 1 ఎట్ x is equal to 0. ఓకే, x is equal to 0 దగ్గర డిఫరెన్షియబిలిటీ చెక్ చేద్దాం. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ అంటే లెఫ్ట్ నుంచి అప్రోచ్ అవ్వడం కదా, లెఫ్ట్ నుంచి అప్రోచ్ అవ్వడం అంటే మైనస్. ఓకే, సో మైనస్ అంటే f dash of 0 మైనస్. ఫార్ములా ఏంటి? లిమిట్ x tends to 0 మైనస్ f of x minus f of 0 by x minus 0. ఓకేనా? సో x tends to 0 మైనస్ అంటే లెఫ్ట్ నుంచి అప్రోచ్ అవ్వడం, 0కి లెఫ్ట్ నుంచి అప్రోచ్ అవ్వడం అంటే దట్ మీన్స్ x లెస్ దెన్ 0. మరి x లెస్ దెన్ 0 అయినప్పుడు f of x ఏంటి? x లెస్ దెన్ 0 అయినప్పుడు f of x ఏంటి? 1 minus 2x మైనస్ f of 0. f of 0 ఏమవుతుందండి? ఈ కేసులో f of x 1 minus 2x కదా, f of 0 ఏమవుతుంది? 1 minus f of 0 is equal 1 minus 2 into 0, that is 1 by x. అంతే కదా, x is equal 0 అయినప్పుడు 1 minus 2 into 0, that is 1.
1 cancel. Next x also cancel. Answer is -2. Next right hand derivative f dash of 0 plus formula limit x tends to 0 plus f of x minus f of 0 by x minus 0. మనకు డెరివేటివ్ ఫార్ములా చెప్పాను మీకు ఆల్రెడీ. లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి ఫస్ట్ వీడియోలో నేర్చుకున్నాం. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్, రైట్ హ్యాండ్ డెరివేటివ్ కూడా. అంటే ఇలా పీస్ వైజ్ డిఫైన్డ్ ఫంక్షన్ లాంటివి ఉన్నప్పుడు ఎక్కడైతే బ్రేక్ అవుతుందో ఆ బ్రేక్ అయిన పాయింట్ దగ్గర లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్, రైట్ హ్యాండ్ రెండు చెక్ చేయాలి. ఓకే, రెండు ఈక్వల్ అయితే డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయినట్టు. ఓకే, ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అని అర్థం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఇన్ దిస్ కేస్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ హౌ మచ్ 1 బై ఎక్స్. 1 మైనస్ 1 అంటే ఎంత? 0. 0 బై ఎక్స్ ఏమైపోతుంది? 0. ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏం తీసుకున్నాం? 1. ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 సబ్స్టిట్యూట్ చేశాను. అండ్ ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ 1, 1 మైనస్ 1 0, 0 బై ఎక్స్ 0. ఎందుకంటే 0 ప్లస్ కదా, 0 ప్లస్ అంటే 0కి దగ్గర వాల్యూ 0.1 అనుకోండి. 0 బై 0.1 ఏమైపోతుంది? 0. సో లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ -2, రైట్ హ్యాండ్ డెరివేటివ్ 0. So therefore f dash of 0 minus not equal to f dash of 0 plus. Left hand derivative not equal to right hand derivative. Therefore f of x is not differentiable at x is equal to 0. x is equal to 0 దగ్గర డిఫరెన్షియబుల్ కాదు. అదేవిధంగా కేస్ 2 x is equal to 1 దగ్గర పరిస్థితి ఏంది చూద్దాం. 0 దగ్గర బ్రేక్ అయింది కదా, అక్కడ చెక్ చేసాం. 1 దగ్గర బ్రేక్ అయింది కదా, అక్కడ చెక్ చేద్దాం. ఎట్ x is equal to 1. సో 1 దగ్గర అంటే సేమ్ లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఏంటిది? ఎఫ్ డాష్ ఆఫ్ 1 మైనస్ ఈసారి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1. 1 మైనస్ అంటే అర్థమైంది ఎక్స్ లెస్ దెన్ 1. మరి ఎక్స్ లెస్ దెన్ 1 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? 1. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 అవుతుంది. ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ఎంత అండి? ఇది ఎక్స్ 1 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ 1 2 into 1 minus 1 that is 1 by x minus 1. ఇప్పుడే సబ్స్టిట్యూట్ చేస్తే నేను. సో 1 minus 1 0, 0 by x minus 1 అంటే x 1 అప్రోచ్ అయినప్పుడు ఇక్కడ ఏదో వాల్యూ వస్తూ ఉంటుంది. 0 by సంథింగ్ 0 అయిపోతుంది. నెక్స్ట్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఏమవుతుంది? ఎఫ్ డాష్ ఆఫ్ 1 ప్లస్ 1కి రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అవ్వడం. అందుకని లిమిట్స్ మంచిగా నేర్చుకోవాలి. ఈ కాన్సెప్ట్ ఇది క్లియర్గా అర్థం అవ్వాలంటే లిమిట్స్లో మీకు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ క్లియర్గా, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఒకసారి చూడండి, అప్పుడు మీకు ఇవి అర్థమవుతాయి. ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1. 1 ప్లస్ అంటే అర్థమైంది ఎటు నుంచి అప్రోచ్ అవ్వడం? రైట్ సైడ్ నుంచి. అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 1. ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటండి? 2x మైనస్ 1. ఎఫ్ ఆఫ్ 1 ఏమవుతుంది? 2 మైనస్ 1 దట్ ఈస్ 1. సో సబ్స్టిట్యూట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ 2x మైనస్ 1. ఎఫ్ ఆఫ్ 1 అంటే ఏమవుతుంది? 1 అవుతుంది బై ఎక్స్ మైనస్ 1. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ దిస్ ఈస్ 2x మైనస్ 2, 2 కామన్, ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్. ఆన్సర్ 2. సో ఇది 0, ఇది 2. సో therefore f dash of 1 minus not equal to f dash of 1 plus. Therefore f of x is not differentiable yet x is equal to 1. ఓకే, సో ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. అంటే ఎక్కువ ఎగ్జామ్లో అడగట్లేడు, బట్ చాలా కాన్సెప్ట్ ఇందులో ఉంది. అది
ఎంసెట్ ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఐటి జేఈ అలాంటి వాటిల్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మీకు గుర్తుపెట్టుకోవడానికి కూడా మీకు ఫస్ట్ హింట్ ఇచ్చాను. ఇది ఫస్ట్ ఫంక్షన్ తయారు చేసుకోవాలి. తర్వాత x<0 అన్నప్పుడు వాటి మధ్యలో x>1 అయినప్పుడు దట్ ఈజ్ ఏ పాలినామియల్ విచ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఎవ్రీవేర్. బట్ ఎక్కడైతే బ్రేక్ అయిందో 0 దగ్గర 1 దగ్గర చెక్ చేసినట్లయితే ఆ 2 పాయింట్ల దగ్గర మాత్రమే డిఫరెన్షియబుల్ అవ్వట్లేదు. సో మిగతా రియల్ లైన్ మొత్తం పైన డిఫరెన్షియబుల్ ఎక్సెప్ట్ 0 and 1. ఓకే, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఈక్వల్ అవ్వట్లేదు కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు మనం చేసిన లాంటి ప్రాబ్లమే. దిస్ ఈజ్ పీస్ వైజ్ డిఫైన్డ్ ఫంక్షన్. పీస్ వైజ్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటే ఏంటో మనం ఫంక్షన్స్ అనే చాప్టర్లో నేర్చుకున్నాం ఫస్ట్ 1Aలో. అంటే ఇది x<1 వరకు ఫంక్షన్ f(x) x 1 < x>3 అప్పుడు 3 - x f(x) x>3 అయినప్పుడు f(x) x² - 4x + 3. ఇలా మన ఫంక్షన్ బిహేవియర్ ఇలా ఉంటుంది. ఒక్కొక్క డొమైన్లో ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. అయితే ఇది 1 దగ్గర స్ప్లిట్ అయింది, 3 దగ్గర స్ప్లిట్ అయింది కాబట్టి మరి అక్కడ డిఫరెన్షియబిలిటీ వాటేమో మిగతా ప్లేసెస్లో దట్ ఈస్ డిఫరెన్షియబుల్. ఎట్లా? విచ్ ఆర్ పాలినామియల్స్, లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్. సో ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్ ఎవ్రీవేర్. బట్ 1 దగ్గర 3 దగ్గర ఏదో జరుగుతుంది. ఓకే, కార్నర్స్ కస్ప్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట మీరు గ్రాఫికల్గా చూసినట్లయితే. సో ఆ ప్లేస్లలో డిఫరెన్షియబుల్ అవ్వదు, ఎందుకంటే గ్రాఫికల్గా తెలుసు కాబట్టి చెప్తున్నాను. మరి మనం ప్రాబ్లం ఎలా చెక్ చేయాలి? ఇంతకుముందు ప్రాబ్లం లాగా చేయాలి. సో ఫస్ట్ ఎట్ x = 1. ఓకే, సో 1 దగ్గర చెక్ చేస్తున్నాను. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఫస్ట్. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ అంటే f'(1 - కి ఫార్ములా ఏంటి? లిమిట్ x → 1 - f(x) - f(1/x - 1). ఓకే, మరి x → 1 అంటే 1ని లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవ్వడం. లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవ్వడం అంటే x<1 అని. ఓకే, 1 కంటే తక్కువ. నౌ x<1 అయినప్పుడు f(x) ఏంటి? x>1 అయినప్పుడు f(x) x. తర్వాత f(1) వాల్యూ x=1 అయినప్పుడు f(1) x=1 ఉంది కాబట్టి f(1) అంటే ఏంటిది? 3 - 1 2. ఓకేనా? సో సిన్స్ x=1 అయినప్పుడు f(x) 3 - x కాబట్టి f(1) 3 - 1 అవుతుంది, దట్ ఈస్ 2. వాటిని సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ. సో లిమిట్ x → 1 - f(x) అంటే ఏంటి? x మైనస్ f(1) అంటే ఏంటి? 2/x - 1. సో దీన్ని స్ప్లిట్ చేసినట్లయితే దీన్ని x - 2 కెన్ బి రిటన్ యాజ్ x - 1 - 1 x - 1 - 1/x x - 1 - 2 అవుతుంది కదా. నౌ స్ప్లిట్ ఇట్. x - 1/x - 1 1/x - 1 రెండు క్యాన్సిల్. సో లిమిట్ x → 1 - 1 - 1/x - 1. నౌ ఇది 1 మైనస్ 1/∞ కదా, ఇన్ఫినిటీనే కదా. x → 1 అంటే 1 అంటే లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవ్వడం. సో లెఫ్ట్ సైడ్ నుంచి అంటే 1కి లెఫ్ట్ సైడ్ 0.9 -1 -0.1 అలా 0ని అప్రోచ్ అవుతుంది. సో 1/0 ఇన్ఫినిటీ అవుతుంది. సో దిస్ టోటల్ వాల్యూ బికమ్ ఇన్ఫినిటీ. సో f'(1 - become infinity. Next, what about right hand side? Right hand side derivative. Right hand derivative f'(1 place. Formula and limit x tends to 1 place f(x) minus f(1/x - 1. లిమిట్ కాన్సెప్ట్ బాగా నేర్చుకోండి, ఇది ఈజీగా చేయగలుగుతారు. ఇప్పుడు ఏం చెక్ చేయాలి? x > x tends to 1 place అంటే 1 place అంటే 1కి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి అప్రోచ్ అవ్వడం.
అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 1. మరి ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అంటే ఫంక్షన్ ఎక్స్ గ్రేటర్ దెన్ 1, 1 లెస్ దెన్ ఎక్స్ని తిప్పి రాస్తే ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అవుతుంది. అప్పుడు ఫంక్షన్ ఇలా బిహేవ్ చేస్తుంది 3 మైనస్ ఎక్స్. తర్వాత ఎఫ్ ఆఫ్ 1 ఇందాకనే కనుక్కున్నాం 3 మైనస్ 1 2. నౌ సబ్స్టిట్యూట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి 3 మైనస్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 అంటే ఏంటి 2 బై ఎక్స్ మైనస్ 1. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ 3 మైనస్ 2 అంటే 1 మైనస్ ఎక్స్, కింద మైనస్ కామన్ తీస్తే 1 మైనస్ ఎక్స్, 2 క్యాన్సిల్ మైనస్ 1. సో లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఇన్ఫినిటీ, రైట్ హ్యాండ్ డెరివేటివ్ -1. అసలు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివే ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. సో దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర డిఫరెన్షియబుల్ అవ్వదు. ఓకేనా? ఇదే విధంగా 3 దగ్గర చెక్ చేద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఏం రాద్దాం 3 మైనస్. ఓకే, సో 3 మైనస్ అంటే ఇక్కడ 3ని లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవ్వాలి. దాని అర్థం ఏంటిది ఎక్స్ లెస్ దెన్ 3. ఓకే, ఎక్స్ లెస్ దెన్ 3 అయినప్పుడు ఫంక్షన్ బిహేవియర్ ఏంటిదండి 3 మైనస్ ఎక్స్. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 3. ఎఫ్ ఆఫ్ 3 అంటే మళ్ళీ ఇది ఎఫ్ ఆఫ్ 3 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3 అన్నట్టు దాని అర్థం. ఎఫ్ ఆఫ్ 3 ఏమవుతుంది అప్పుడు 3 మైనస్ 3, 3 మైనస్ ఎక్స్ కదా, 3 మైనస్ 3 0. సో ఫార్ములా ఏమవుతుంది ఇక్కడ ఎఫ్ ఆఫ్ 3 బై ఎక్స్ మైనస్ 3. ఓకే, నౌ ఆఫ్టర్ సబ్స్టిట్యూషన్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటండి 3 మైనస్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 3 ఎంత 0 బై ఎక్స్ మైనస్ 3. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 మైనస్ పైన మైనస్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 3 బై ఎక్స్ మైనస్ 3 క్యాన్సిల్ విచ్ ఈజ్ -1. సో దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ 3 మైనస్ ఈజ్ ఈక్వల్ టు -1. 3 దగ్గర లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ -1. నెక్స్ట్ 3 దగ్గర రైట్ హ్యాండ్ డెరివేటివ్. ఓకే, రైట్ హ్యాండ్ డెరివేటివ్ 3 రైట్ హ్యాండ్ డెరివేటివ్ అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 3. ఎక్స్ గ్రేటర్ దెన్ 3 అయినప్పుడు ఫంక్షన్ ఎలా బిహేవ్ చేస్తుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3. ఓకేనా? నౌ ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ 0. ఓకే, నౌ దిస్ ఈజ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 మైనస్ ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ 0 బై ఎక్స్ మైనస్ 3. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 కనుక చూసినట్లయితే ఫ్యాక్టర్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ ఎక్స్ ప్లస్ 3, ఎక్స్ కామన్ ఎక్స్ మైనస్ 3 మైనస్ కామన్ ఎక్స్ మైనస్ 3 అగైన్ ఎక్స్ మైనస్ 3 కామన్ ఎక్స్ మైనస్ 1. దీనికి ఇవి ఫ్యాక్టర్స్. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఆఫ్ ది ఫామ్ 0/0 ఫామ్ కాబట్టి దానికి క్యాన్సిల్ చేయాలంటే అలా ఫ్యాక్టరైజ్ చేయాలి. సో పైన ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3కి ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1, కింద ఏముంది ఎక్స్ మైనస్ 3, 2 క్యాన్సిల్. నౌ 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 మైనస్ 1 విచ్ ఈస్ 2. సో ఎఫ్ డాష్ ఆఫ్ 3 ప్లస్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఇటు 3 దట్ ఈస్ 2. సో ఒకటి -1 వచ్చింది, ఒకటి 2 వచ్చింది. దే ఆర్ నాట్ ఈక్వల్ కాబట్టి ఎఫ్ డాష్ 3 డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఎఫ్ డాష్ 3 ఎగ్జిస్ట్ అవ్వట్లేదంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ లిమిట్ కాన్సెప్ట్ని యూజ్ చేసి డిఫరెన్షియబిలిటీ డెరివేటివ్ యొక్క డెఫినేషన్ ఉపయోగించి ఇలా సాల్వ్ చేయాలి. ఓకేనా? సో f of x is not differentiable at x is equal to 1 and at x is equal to 3 also. Last problem of this exercise is the following function f differentiable at 2 or not. Justify 2 దగ్గర అవుతుందా కాదా జస్టిఫై చేయమంటున్నాడు. సేమ్ పీస్ వైజ్ డిఫైన్డ్ ఫంక్షన్ ఇచ్చాడు, 2 దగ్గర స్ప్లిట్ అయింది అది. ఓకే,
రైట్. ఎలా చేయాలి? 2 దగ్గర చెక్ చేయాలంటే ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ 2 మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ 2 మైనస్ అనగానే ఫార్ములా రాయండి. డెరివేటివ్ ఫార్ములా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 2 బై ఎక్స్ మైనస్ 2. దీని అర్థం ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ అంటే 2ని లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవ్వడం. లెఫ్ట్ నుంచి అప్రోచ్ అవుతున్నామంటే అర్థం ఏంటి? ఎక్స్ లెస్ దెన్ 2 అన్నట్టు. ఎక్స్ 2 కంటే చిన్నది అన్నట్టు. ఓకే, సో ఎక్స్ లెస్ దెన్ 2 అయినప్పుడు మనకి ఫంక్షన్ ఎక్స్ లెస్ దెన్ 2 అయినప్పుడు ఫంక్షన్ని ఎలా డిఫైన్ చేశారు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్గా డిఫైన్ చేశారు. నెక్స్ట్ మనకు దీని నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్ బోత్ కేసెస్. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అయినప్పుడు కూడా ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2. కాన్స్టెంట్ ఫంక్షన్, ఐడెంటిటీ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనేది కాన్స్టెంట్ ఫంక్షన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అనేది కాన్స్టెంట్ ఫంక్షన్. యాక్చువల్గా గ్రాఫ్ వేస్తున్నాను చూడండి. ఓకే, గ్రాఫికల్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ సబ్స్టిట్యూట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిది? ఈ కేసులో ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 2 అంటే ఏంటిది? 2 బై ఎక్స్ మైనస్ 2. బోత్ క్యాన్సిల్ 1. సో దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ 2 మైనస్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 1 2 దగ్గర. నెక్స్ట్ రైట్ హ్యాండ్ డెరివేటివ్. నో, లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఈజ్ 1. రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ 2 ప్లస్ 2ని రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అవ్వడం. ఫార్ములా ఏంటి? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 2. ఈ ఫార్ములా సేమ్ ఇక్కడ 2 ప్లస్ 2 మైనస్ రాయడం. 2 ప్లస్ అంటే అర్థమైంది ఎక్స్ గ్రేటర్ దెన్ 2. 2ని రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అవ్వడం. సో ఎక్స్ గ్రేటర్ దెన్ 2 అంటే అర్థం ఏంటి? ఇది ఎక్స్ గ్రేటర్ దెన్ 2 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలా బిహేవ్ చేస్తుంది? 2గా. దెన్ ఆల్రెడీ మనకు తెలిసి ఎఫ్ ఆఫ్ 2 అంటే 2 అని. అవి సబ్స్టిట్యూట్ చేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ప్లస్ 2 ప్లస్ కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమన్నాను? 2 మైనస్ ఎఫ్ ఆఫ్ 2 బై ఎక్స్ మైనస్ 2. 2 మైనస్ 2 0. 0 బై ఎక్స్ మైనస్ 2 ఏమైపోతుంది? 0. సో ఎఫ్ డాష్ ఆఫ్ 2 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 0. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఈజ్ 1 at 2. రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఈజ్ 0 at 2. సో దేర్ ఫోర్ ఎఫ్ డాష్ 2 does not exist. So f of x is not differentiable at x is equal to 2. Okay na? So this is clear explanation. Okay, shall I let us see by graphically ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. అంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాసినప్పుడు, ఎంట్రన్స్ ఎగ్జామ్లో రాసినప్పుడు ఎలా చేయాలి ఈజీగా. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, 0 నుంచి 2 వరకు అంటే ఇక్కడ 0, ఇది 1, ఇది 2, ఇది 3 అనుకుందాం. 4. 0 నుంచి 2 వరకు ఫంక్షన్ ఎలా ఉంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్. దట్ మీన్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఐడెంటిటీ ఫంక్షన్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఐడెంటిటీ ఫంక్షన్. ఎలా ఉంది? వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఫామ్లో ఉంది. ఎక్కడి వరకు? 0 నుంచి 2. 0 నుంచి 2 వరకు 0, 0, 1, 1, 2, 2 అని దాని అర్థం. సో ద గ్రాఫ్ ఈజ్ లైక్ దిస్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిఫరెన్షియబుల్ అండి. మరి 2 దగ్గర ఏం జరిగింది అని అంటే, నెక్స్ట్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అయినప్పుడు ఎలా డిఫైన్ చేశాడు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.
ఇట్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే దాని ఐడెంటిటీ ఫంక్షన్ అంటాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాం. అంటే ఐడెంటిటీ ఫంక్షన్ అంటే అర్థం ఏంటి తెలుసా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 1, 1, ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ 0, ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు లైక్ దట్. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే 2 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ 3, ఎఫ్ ఆఫ్ 2.1 ఈజ్ ఈక్వల్ 2నే, ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ 2నే, ఎఫ్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ 2నే, మొత్తం 2నే ఇంకా మొత్తం. సో దిస్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్. ఇక్కడ ఇన్పుట్ ఏమి ఇచ్చినా అవుట్పుట్ 2నే ఉంటుంది కాబట్టి గ్రాఫ్ 2నే వస్తుంది, ఇంతే వస్తుంది. సో గ్రాఫ్ ఇలా పోతూ ఇక్కడ కార్నర్ ఫామ్ అయింది. మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, ఎక్కడైతే కార్నర్ ఫామ్ అవుతుందో అక్కడ నాట్ డిఫరెన్షియబుల్. కార్నర్స్ దగ్గర, కస్పుల దగ్గర డిఫరెన్షియబుల్ అవ్వదు. డిస్కంటిన్యూస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూడా డిఫరెన్షియబుల్ అవ్వదు. ఈ పాయింట్స్ మనం ఒక వీడియోలో నేర్చుకున్నాం ఆల్రెడీ. సో అలా గ్రాఫికల్ నాలెడ్జ్ కనుక మీకు ఉన్నట్లయితే ఈజీగా మీరు జస్ట్ చూసి చెప్పచ్చు, ఈ ప్రాబ్లం అంతా చేయాల్సిన అవసరమే లేదు. ఓకే, ఇలా మనకి ఇంపార్టెంట్ టిప్స్ ఎన్నో వస్తుంటాయి మధ్య మధ్యలో. కాబట్టి చాప్టర్ని మంచిగా నేర్చుకోండి, తర్వాత రివిజన్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిగా ఫార్ములాస్ గుర్తుంటాయి. మనం ఆ వే కూడా, ప్రాసెస్ కూడా తెలుస్తుంది. ఎట్లాంటి డిఫరెన్షియబుల్ ప్రాబ్లం ఇచ్చి డిఫరెన్షియేషన్ పైన ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం చేయగలుగుతాం. ఓకేనా? సో ఇవి మనకి దీంతో ఎక్సర్సైజ్ 9A కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో 9B, ఎక్సర్సైజ్ 9A అయిపోయింది కదా, 9B స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? సో మీరు బాగా ప్రాక్టీస్ చేస్తూ, చెప్పాను కదా, మీ ఫ్రెండ్స్కి చాలామందికి షేర్ చేయండి దీన్ని, ఈ వీడియోని. ఓకేనా? థ్యాంక్ యూ.